కూడా అట్లే ఉండండి అనేది దేవుడు వారికి ఇచ్చిన సందేశం. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, అలాగే ఉండాలి అనేది దేవుని యొక్క సందేశం. ఆనాటి వారికి వారు ఆ సందేశమును కదా దాన్ని తిరస్కరించి దాన్ని అనుసరించక వారి హృదయంలో అట్టెందుకు ఇట్లయితే ఏమవుతుంది, అట్లేందుకు లేదు కదా, ఇట్లే చేయదు కదా, ఎందుకు కాదు అని సొంత పద్ధతిన వారు ఆలోచించి అక్కడకు ఘోరమైపోతూ వచ్చినారు. దేవునిని విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. దేవుని చిత్తానికి లోబడక వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి వారు ఆఖరకు తిరిగి రాజులుగా లేకుండా బానిసలుగా అయిపోతూ వచ్చినారు. బానిసత్వమును తిరిగి నాటి కాలంలో ఐగుప్తులో ఎట్లు బానిసలుగా ఉన్నారో అట్లే బానిసలుగా ఉన్నట్టుకై బానిసత్వంలోకి తిరిగి వేరొక రాజు యొక్క అధికార కిందికి పోతూ వచ్చినారు. స్వతంత్ర భూమిలోకి వచ్చిన వాగ్దాన భూమిలోకి కూడా స్వతంత్ర రాజ్యమును ఏర్పరచుకోలేక వారు బానిసత్వంలోకి వెళుతూ వచ్చినారు. కనుక మనకు ఇచ్చే దేవుని యొక్క సందేశం ఏంటంటే, మనము క్రీస్తు యొక్క మనసును ఎదుక మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మనము ప్రవర్తిస్తే మనం కూడా మన యొక్క ఆత్మీయ బానిసత్వంలోనికి, పాపపు బానిసత్వంలోనికి తిరిగి వెళ్ళగలము. ఇది మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని మనం ధ్యానిస్తున్నాం అంతే. దాన్ని చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ పత్రిక 4వ మొదటి వచనం. క్రీస్తు శ్రమలను మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నారు. క్రీస్తు శరీరమందు శ్రమపడేము అంటే శ్రమపడాలనే అటువంటి మనసును కలిగి వచ్చినాడు లోకానికి. నిరంతరము స్తోత్రాలు పరిశుద్ధమైన దేవుడు ఎందుకు వచ్చినాడు? ఇటువంటి మనసును కలిగి వచ్చినాడు. శ్రమపడాలి అనే మనసును కలిగి వచ్చినాడు. ఆ మనసును కలిగి లోకానికి వచ్చినాడు. అటు మనసు కలిగిన వారంగా మనం అప్పుడే మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడితో సరైన నడక నడవగలం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మర్చిపోయిన దేవా, ఎంతో ప్రేమకు ప్రేమించిన వాడు నాకు ప్రారంభించినట్టు నలుగా మానవుడుగా లోకానికి వచ్చి ఆయన ఎంతో ప్రేమతో ప్రేమించిన నీ గొప్ప సత్యాన్ని నీ గ్రంథంలో రాస్తూ వచ్చినాను. మరి నేను కూడా పాపాన్ని బట్టి శిక్షకు కనబడను, పాత్రులను. అవునైనా నిత్య శిక్ష, నిత్య ధనాలకు, నిత్య నాశనములకు అవును తండ్రి జోలుచుండే వారి నన్ను ప్రేమించి ఆయన మరి విచారంతో పట్టుబడిన ఆ స్త్రీని క్షమించినట్టు నన్ను కూడా క్షమించి నేను కూడా శిక్షించాలన్నట్టు నన్ను కూడా శిక్షించక ప్రేమించి కరుణించి పాపం నుండి శాపం నుండి విడిపిస్తూ వచ్చినారు. ఎప్పుడు పాపము చేయాలని మాట కూడా బోధిస్తూ వచ్చిన నీ పాపమైన ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దగ్గర తండ్రి, నిజంగా గుడ్డివాడైన నన్ను లోకంలో ఆత్మీయ గుడితనంతో ఆయన ఘోరంగా విరోధంగా పాపం చేస్తూ వచ్చిన నేను బాధపెట్టి వచ్చిన అని అయితే అయినా నేను ఈ లోకం అనే వ్యతిరేకుల మధ్య, నేను వ్యతిరేకించిన వారి మధ్య, నేను తృణీకరించిన వారి మధ్య, నేను నిన్ను అపహాస్యం చేసే మధ్య, నిన్ను బాధపెట్టే వారి మధ్య నేను ఉండగా నన్ను తిరిగి రక్షించినందుకు ఆయన గుడివాడి దగ్గరికి వచ్చినందుకు నా దగ్గరికి వచ్చినాను. నన్ను వెలివేసినందుకు అట్లు ఎందుకు పనికిరా నన్ను ప్రభు ప్రేమించి రక్షించినాను, ఎంతకు వచ్చినాను. నా తండ్రి, నేనే నిన్ను బాగా చేసినాను, నాకు తెలియవలసింది వచ్చినాను. నేను నా పాపములను, నా గుడితనం తీసేసినాను, నా వివేకము, ఆ జ్ఞానాన్ని కలిగించినందుకు నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నా. నేను నన్ను ప్రేమించి అవరాధవలసిన పాపవలసిన కలిసి నన్ను లాజరును బ్రతికించిన, నన్ను కూడా బ్రతికించిన నీ అపారమైన ప్రేమను బట్టి సాగిపడి నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను. ఆయన హృదయపూర్వకమైన
పెద్ద హాస్పిటల్ వస్తూ ఉన్నారు. అతన్ని చచ్చిన వాడిని ఏమి తెలియని వాడిని అనేక విషయం నేను బాధ పెట్టిన కులిపోయిన వాడిని పనికిరాని వాడిని దుర్గంధంతో నిండిన వాడిని నన్ను ప్రేమించి రక్షించినావు. ఆవు తండ్రి మరి దేవాసులు రక్షిస్తున్న స్వాస్థ్యం ఇచ్చినావు. నీ యొక్క శక్తిగా వివిధమైన మహత్యం నేను నమ్మినందుకై నాలో ఒక కార్యం చేసుకుంటూ వచ్చినందుకై నీకు మొదలు చేస్తున్నాను. వాటిని యొక్క స్థుతించిన ఆరాధించిన రుణస్తున్నా ఒప్పుకుంటున్నాను. దగ్గర తండ్రి మరి సమయం నీ పదం దగ్గర సాగిపడి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రభా మరి సమయం ముందు దేవుడు వాడుకోవడానికై క్రమించుమని ప్రభా అపారమైన ప్రేమను బట్టి నీ మాటలు నీ వాక్యాలు కలుపునందు నీ పరిశుద్ధమైన అభిషేకంతో వచ్చి ప్రభా మీరే నీ మాటలు దేవుడు వచ్చి మీ ఆత్మ ద్వారా కనికరిపడి జాలిపడి పలికిస్తూ రావాలని దయాపరక సంకల్పం కూర్చిన మా అందరి కుటుంబాల్లో అపారమైన ప్రేమతో జరిగిస్తున్నామని నేను అవగలంతమనకై మీ గొప్ప కార్యాలు జరిగించుకోమని నమ్మదైన యేసు శక్తిగా శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్తోత్రం చేసి వేడుకుంటూ వివాదం వృద్ధి పెట్టి మరి బాధపడుతున్న తండ్రి ఆమేన్. పోయిన వారము దావీదు యొక్క మనసును కొంత విన్నాం కదా. ఈ వారం కూడా కొంత విన్నాం. దావీదు యొక్క మనసు ఏంటి? ఈ దినము దావీదు కుమారుడికి ఉన్న వారిద్దరి మనసుల యొక్క వ్యత్యాసమును చూద్దాం. సొలొమోను దావీదు కుమారుడే కదా. బతికినప్పుడు నేర్పించింది ఆయన సొలొమోనా అయ్యా అయినా నేను కోరుకున్న సంగతి మనసు తెచ్చుకుని ఆయన ఎప్పుడు మనసులో పెట్టుకున్నా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇంట్లో నా కుమారుడు ధ్యానం తల్లికున్నారా నిన్నే కోరుకున్నాను ఆయన రేపు అత్తి పెట్టుకున్నాను ఆయన అది మనసులో పెట్టుకురా అని దావీదు హెచ్చరించినాడు, ప్రార్థించినాడు. 11 దినవృత్తాంతములు మొదటి గ్రంథము నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైనా 28వ ఎరిగిన వాడునయ్యుండి ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల వాక్యం ఏందిలే అని విసర్జించే వాక్యాలను పక్కన పెడితే నేను నిత్యం పక్కన పెడతారా దేవుడు? వాక్యాన్ని పక్కన పెడతాను. వాక్యం గుర్తుపెట్టుకో. చదువు నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. కనుక కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని దావీదు మంచిగా బోధించినాడు, చాలా చక్కగా బోధించినాడు. నా కుమారుని దేవుడి కుమారుడిగా చేసుకున్నాడని పైనుంచి చాలా విషయాలు చెప్పినాడు. నా తండ్రి ఇంటి వారిలో మేము ఎంతమంది మన అన్నదమ్ములు? దావీదు యొక్క అన్నదమ్ములు ఎంతమంది? 8 మంది కదా. 8 మందిలో దావీదు 8వ వాడు కదా. 7 మంది 8 మంది వాటిలో దావీదు చిన్నోడు కదా. ఆయన కోరుకున్నాడు. అంతమందిలో నన్ను కోరుకున్నాను ఆయన. ఈ ఇంట్లో కూడా నా ఇంట్లో కూడా దేవుడు నిన్ను కోరుకున్నారా? దావీదు చెప్తున్నాను, నాయన సొలొమోనా నిన్ను కోరుకున్నారా? నువ్వు ఆ సంగతి మధ్య పెట్టుకొని ఆయనను జాగ్రత్తగా అనుసరించుదా, ఆయన బాధపెట్టి పనులు ఏది చేయొద్దు నాయన అని చెప్పినాడు కదా. ఇది మధ్య పెట్టుకున్నాం. ఇప్పుడు దావీదు యొక్క మనసును, దావీదు ఎటువంటి మనసు గలవాడు చదువుకున్నాం. సమయాలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అందుకు సమయాలు ఇంట నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక
నీవు అవివేక పని చేసింది. బాగా దేవుని యొక్క వాక్యమును ఆజ్ఞమును అనుసరించకపోతే ఆ పని ఏ పని? అవివేకం పని. కనుక వాక్యం మనకి ఏం జన్మిస్తుంది? అయ్యా క్రీస్తు మనసు కలిగిందండి, క్రీస్తు యొక్క మనసును మనకును కలిగి ఉన్నాము, మనకు కలిగింది, దానికి వేయించండి. పౌలు కొరింథీయులతో చెప్తూ వచ్చినాడు, ఫిలిప్పీయులతో చెప్తూ వచ్చినాడు, పేతురు కూడా చెప్తూ వచ్చినాడు. మరి కొలసీయులతో కూడా అయ్యా జాలి గల మనసు గలవారై ఉండాలి అని కూడా కొన్ని మనసుల గురించి ఆ యొక్క పత్రికల్లో చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ మనము కలిగి ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఇవన్నీ ఏమి లేకుండా ఇవన్నీ పక్కన పెట్టి కదా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించితే అదేమైతుంది? దేవునికి సౌలు రాజు ఎట్లు బాధ పెట్టాడో మనం కూడా అంతే బాధ పెడతాం. గుర్తుపెట్టుకోండి, వాక్యమును బట్టి ప్రవర్తించకపోతే, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే ఈ యొక్క సౌలు రాజు ఎట్లు దేవుని బాధ పెట్టాడో మనం కూడా అట్లే బాధ పెట్టి మనం అవుతాం. కనుక వాక్యమును అనుసరించాలి. వాక్యము నీకు ఏ వాక్యం వినబడుతుందో నేను కూడా ఈ లాభన జీవించినట్లు నన్ను దీవించము, ఆశ్రయించము అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాక్యమును జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడ ఏ వాక్యం విన్నా ఆ వాక్య విషయమే శ్రద్ధ వహించాలి. ఎప్పుడూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. కనుక ఎవరంటే దేవుడు సౌలుతో చెప్పండి చదవడం వల్ల గైకొనక అవివేక పని చేసేది కలిసి ఉండేను. అయితే నీ రాజ్యము నిలవదు. అది తన చిత్తానుసరమైన మనసు గల వారిని ఒకని కనుగొని ఉన్నాడు. దేవుని యొక్క వెతుకులాట, దేవుని యొక్క ప్రాకులాట భూమి ఏంటంటే తన చిత్తానుసార మనసు గలవాడు కావాలి. ఇప్పుడు ఏంటి మనకు దేవుని యొక్క మనసు మాట ఏంటంటే క్రీస్తు మనసును కలిగిన ప్రభైన దేవుడే మానవుడిగా జన్మించి మానవుడిగా ఈ లోకంలో జీవించి మానవుని మాత్రమే అంటే మానవుడిగా నిజమైన మానవుడు, నిజమైన దేవుడు యేసుప్రభు. మానవుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. అంటే ఆయన దేవుని కలిగిన పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాడు, ఆత్మతో నింపబడినవాడు. వాక్యానుసారంగా అటు ఇటు ఆయన మాత్రం తొలగకుండా వాక్యంలో నడుచుకుంటూ వచ్చినాడు. అటు నడవలేదు ఆయన అని కొత్త నిబంధన చెప్పారు. కాబట్టి మీకు ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. నా ధర్మములను మీ హృదయంలో ఉంచుతా, నా వాక్యములను మీ మనసులో ఉంచుతా. అవి మీరు నడిపిస్తాయి. అంటే మీరేమొద్దు ప్రభా నీ వాక్యాన్ని నడిపించుకోను, నేను నడిపించేవాడిని నేను కదా. నువ్వేం కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడదులో అంతే. నువ్వు కోరుకున్నా నడిపించాను, నీ చెయ్యి నాకు అంతే. నువ్వు నా వశంలో ఉండు, ఆత్మవశ్యుడై ఉండగా అట్లా నా వశంలో ఉండు. లేదు నేను నడిపించేది, నేను నడుచొద్దు, నేను నడిపించా, చక్కగా నడిపిస్తా. మాకెళ్ళి మేము అడిగి వెళ్ళేవారము. మాకు అక్కడ ఆరులో నుంచి కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు తిరిగినాము. ఈ కొండలు కూడా ఆత్మకూరు కొండలు కూడా వచ్చినా కానీ నేను రాలే వచ్చారు కానీ మా వాళ్ళు నేను రాలే. ఆ కొండలలో పులి పడుతుంది. పులి ఆ మేకలు కానీ ఆవులు కానీ పట్టుకుంటుంది అనుకో, గొంతు పట్టుకొని అది ఈడ్చుకొని పోదు, చంపి ఈడ్చుకొని పోతుంది. దాని స్థలంలోనికి గొంతు కొడుతుంది, ఇట్లా కొడితే ఇది నడుచుంటుంది. దాన్ని పట్టుకుంటుంది, గొంతు పట్టుకుంటుంది. గొంతు పట్టుకొని ఇట్లా దాన్ని అది ఇట్లా వస్తుంటుంది. ఇది ఆవు ఉందనుకో, ఆవు ఏడు ఉంటుంది, ఈ పులి ఉంటుంది. ఈ తోక దాని తోక ఇంత తప్పుంటుంది. తోకలు కొడితే అది అడుగులేస్తుంది. అట్లా నడిపించుకుంటా దాని మరుగు స్థలంలోనికి తొలగిపోతారు. తిన్నెక్కి చంపి ఈడ్చుకొని పోతుంది. చంపి ఈడ్చుకొని పోతుంది. మేక పిల్ల అయితే ఈడ్చుకొని పోతుంది అనుకో. ఆవునంతా ఈడ్చుకోలేదు,
తోలుకొని పోతున్నారు. అది అంటే ఈ ఆవు ఎవరి వశమైంది? అట్లు నేను దేవుని చేతిలో పడాలా, దేవుని వశమైంది. నాకంటే ఇష్టం ఉండకూడదు. నేను ఎవరి చిత్తాను సరే మనసుని అడిగవాలా, ఆయన నడిపించుకుంటాడు. ఆయన వశమై ఉండాలా. ప్రభా నన్ను నీ వశం చేసుకో, నాకు వేరే గమనం ఉండదు, ఎక్కడ అసలేను ముందు పట్టుకుంటుంది. అది అసలేదు ఏం మాట్లాడలేదు, మౌనంగా జరిగినప్పుడు కొరకదు. వల్ల కొరకదు, రక్తం అంతా కూడా రానియదు. దాని గుహ దగ్గరికి వచ్చినాకనే కొరకుతుంది, గొంతు కొరుకుతుంది. అంతవరకు దాని కాటు కూడా వేయదు, కాటు కూడా వేయదు. పట్టుకొని పోతాడు. ఆ భయానికి అది దాన్ని ముమ్మడి పోతుంది. అంతే విపరీతమైన భయం దాన్ని పొందుకుంటుంది, దాన్ని ముమ్మడి పోతుంది. అట్లు భయభక్తులతో నీవు నేను ప్రభువును వెంబడిస్తే ఆయన అమ్మడి పడతాం. అది కొరుకుతుంది, కానీ ఈయన కొరికేవాడు కాదు. ఈయన నీకు సకల ఆశీర్వాదములను ఆ దీవెనలు ఇచ్చేవాడు, నేను దీవించువాడు, నేను ఆశ్రయించువాడు. నిన్ను ఒక అది హాని చేస్తుంది, కానీ ఈయన నీకు ఒక సురక్షితమైన క్షేమకరమైన ఆ యుగయుగములకు సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని నీకు సంతరింపజేసేవాడు. కనుక ప్రభు నామములో మనము దేవుని వశంలోై ఉన్నట్టుకై మనము అటు దేవుని చేత నడిపించబడే వారంగా ఉన్నట్టుకై మనము ప్రయత్నించాలి. వాక్యం మీరిపోతే మనం దేవుడు ప్రేమించలేడు. దేవుడు మనము అని మనం ఏమి ఇచ్చిపెట్టాడు, కానీ వాక్యాలు వినిపిస్తూ ఈ వారమైన ఈ వాక్యమైన విని నా మన దగ్గరికి వస్తారు. ఇంత ప్రకారం బతుకుతా ప్రభు, నిజంగా నీ మనసు నాకి, అయినా నీ ఆత్మ నాకి, నీ యొక్క నీ శక్తిని నాకి, నీ శక్తి క్రీస్తు శక్తి నా ఎందుకు పరిపూర్ణం చేయము అని ఈ దినమైనా ఇప్పుడైనా అడుగుతారేమోనని ఆయన నీ కొరకు ఎదురు చూస్తాడు, నా కొరకు ఎదురు చూస్తాడు. కనుక నన్ను ఆశతో ఎదురు చూస్తూ నేను సంకర పెట్టుకోనికి వాక్య ప్రకారం బతుకుతా, ఈ ప్రకారం నన్ను నీరు లేకుండా నాదెందుకు, నా మనసు ఎందుకు రోగ మనసు, నా మనసు సరైనది కాదు కదా, నేను చెడిపోయిన మనసు గలవాడి కదా, పాడైపోయిన జీవితం గలవాడి కదా, అట్లొద్దు నాకు, దయతో నీ మనసు నాకు దయచేయము, నీ ఆత్మ నాకు కలిగించుము, నీ యొక్క శక్తిని నాకు కలిగించుము, నీ ఆలోచన తలపులతో నన్ను నింపుమంటే ఆయన నింపుకుంటూ వస్తాడు. ఆనాడు వారికి దావీదు యొక్క సందేశాన్ని వారికి వినిపించినాడు. దావీదు అనే బతుకమని వారిని కోరుకున్నాడు. వారు దాన్ని కోరుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం ప్రసంగిలోకి వద్దాము. ప్రసంగి ఆయన రాసిందే కదా, ఎవరు రాసినారు? దావీదు కుమారుడైన సొలొమోను రాసిందే. ఆయన ఏం రాశాడో చదువుతాం, కొన్ని వర్షాలు చదువుదాం. మొదటి అధ్యాయంలోనే నా మనసు నిలిపితిని దేనికోసం నిలిపితిని అంటారు కొన్ని మాటలు. ప్రయత్నించి తిని కనుక మనసు దేని మీద నిలిపినాడు? ఈ జ్ఞానాభ్యాసం చేసుకున్నకై, భయభక్తులు చేసుకునే దేవుని చిత్తానుసారమైన మనసు గల వాణిగా అభ్యాసం చేసుకోలేదు. ఈయనకు దేవుడు ఏమి ఇచ్చినాడు? జ్ఞానం ఇచ్చినాడు, సకల ఐశ్వర్యం ఇచ్చినాడు. ఘనత ఈ ప్రపంచంలో ఎవరికి లేని ఘనత నీకు ఇచ్చినాడు, అందించినాడు. ఈయన దావీదు కంటే ఎక్కువగా ఇంకా ఒక పరిపూర్ణమైన చిత్తానుసార మనసు గలవాడుగా బతకాలి. కృతజ్ఞత కలిగి దావీదు కంటే ఇంకా ఎక్కువగా దేవుని కనపరిచేవాడుగా ఉండాలి. కానీ ఇదేం చేసినాడు? మనసు దేని నిలిపినాడు? జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానంతో తిరిగినాడు. జ్ఞానమే ప్రధానం అనుకున్నాడు, కానీ అది
అది కాదు, అది కాదు. ఇంకా చదవండి. నా మనసు నిలిపితిని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. కనుక మరి చాలా విషయాల్లో మనసు నిలిపితిని, నా మనసు నిలిపితిని, నా మనసు నిలిపితిని, నా మనసు నిలిపితిని అన్నాడు. దేవుని చిత్తానుసారంగా దావీదు జీవించినట్టు నేను జీవించాలి కదా, అతనికంటే ఒక అడుగు ముందు ఎక్కేయాలా. మా నాయన యుద్ధాలు చేసి ఆ యొక్క తగ్గుతుంటే ఈ యొక్క పారిపోయి అట్లా ఉన్నాడు కదా, నాకు ఏం లేదు కదా, ఇప్పుడు ఎంత హాయిగా నేను విస్తారమైన సంపదలు నా తండ్రి నాకు సంపాదించాడు, విస్తారమైన నాకు ఉంది, నాకు ఏ యుద్ధం లేకుండా నెమ్మదిగా నేనున్నా, నేను ఇంకా దేవుని చిత్తానుసారంగా ఒక అడుగు ముందుకేయాలి. దావీదు ఒక విషయంలో పాపం చేసిన కానీ సొలొమోను ఒక విషయంలో పాపం చేయకుండా బతకాలనే ఆ పద్ధతిలోకి రాలేకపోయినాడు. నా తండ్రి నా దావీదు ఒక పాపం చేసినాడు, నేను ఒక్క పాపం కూడా చేయను, ఒక్కరి కూడా నాలో లేకుండా చేసుకుంటా అనుకోలేకపోయినాడు. దాని మీద నా మనసు నిలుపుకోలేకపోయినాడు. ఇంకేమిటంటే నేను విస్తారమైన గొర్రెలను సంపదలను ఉన్నాయి, నేను ఈ కొండకు ఆ కొండకు ఆడకట్టేసి నీళ్ళను బిగ్గట్టి ఒడిమొంద పండించిన, నేను మంచి ధాన్యం పండించిన, విస్తారమైన దాసిలు నాకున్నారు, వాటి మీద గమనం వచ్చింది. లోకంలో ఓపీలు బంగారమును రాజులందరికంటే ఘనతను ఇందులో రాసినాడు. చదవండి, చదవండి. లోకంలోని రాజులందరికంటే నేను మిక్కిలి ఘనమైన రాజుగా నేను తిని అన్ని సంపాదించినాడు. దాని మీద ఘనత వచ్చింది, దాని మీద మనసు పెట్టాడు. కానీ దేవుని చిత్తానుసారంగా బయట మనసున దేవుని చిత్తానుసారంగా బతకాలనే మనసు లేకుండా పోయింది. కనుక ప్రభు దగ్గరికి వచ్చిన అనకాలు దేవుని చిత్తానుసారమైన మనసు కలగలిగినది. నేను దేవుని చిత్త ప్రకారం బతుకుతా, ప్రభువా మాట వింటాం. ఎన్నిసార్లు వింటాం? ఎన్నోసార్లు వింటాం. ఒక్కనాడన్నా నీ చిత్త ప్రకారంగా బ్రతుకుటకాయి నాయన దయ చూపించు, నీ చిత్తానుసారమైన మనసు నాకు అనుగ్రహించు. ఓ ప్రభువా, నువ్వు భూమి మీద జీవించినప్పుడు తల్లి చిత్తం నెరవేర్చొచ్చిన, నేను కూడా అటు తల్లి చిత్తం నెరవేర్చినట్లు నన్ను కూడా నీ చిత్తానుసారమైన మనసు గలవా నన్ను చేసుకో, ఇలాగ చేయి నన్ను అని లేకపోతున్నాం మనం. అటువంటి ప్రార్థనలు మన దగ్గర లేవు, అటువంటి విజ్ఞాపనలు మన దగ్గర లేవు. కనుక ఈ యొక్క రాజు జ్ఞానం దేవుడే ఇచ్చింది జ్ఞానము. ఇంకా ధైర్యం పరిస్థితిస్తావు, ఎట్లా మర్చిపోతాడు, మనిషికి ఎట్లా మధ్య పడుతుంది, ఎట్లా మనిషి అయిపోతున్నాడు, ఎందుకు అయిపోతున్నాడు, పోయినాడు. ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు? 600 మందిని చేసుకున్నాడు. 300 మంది ఉపపత్తులు ఉన్నారు. దగ్గర 900 మంది ఉన్నారు. 900 మంది ఆడవాళ్ళు చూసినాడు. అక్కడున్న 9 మందిని చూసినాడు. 900 మందిని చూసినాడు. ఇంకా కామములు తృప్తి తీరాలైపోతూ, ఇంకా ఆయనకు తృప్తి తీరక ముసుగుడైనాక కూడా దేవుడు హెచ్చరిస్తే సలమోనా అని 2 సార్లు ప్రత్యక్షమైతే, ఇప్పుడు మనం అనుకుంటున్నాం దేవుడు నాకు కనపడితే పౌలయ్య కనపడ్డాడు కదా, ఆడు పనికి మనోడికే వాడికి కనపడితే నాకెందుకు కనపడాడు దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. అనుకుంటారు వాడికి పనికి మనోడికి కనపడ్డా ప్రభు, నాకు కనపడు ప్రభు అనుకుంటున్నారు కొంతమంది. నిజమే, పాపినే, నీచినే కనపడ్డాడు, నన్ను మార్చేసినాడు. అయితే గుర్తుంచుకోండి, సొలొమోను కనబడినది ప్రత్యక్షమైన నువ్వు మారలేవు. సొలొమోను కనబడినట్టు నీకు కనబడి నువ్వు మారలేరు కొంతమంది. ఇప్పుడు సొలొమోను కనబడి వచ్చినాం. 11వ అధ్యాయము రాజుల గ్రంథము. కాబట్టి ప్రభు నామలో జీవన దేవుడు నామలో మెరుదని బతకాడేది ఏంటంటే మొదటి రాజుల గ్రంథము
రెండు మార్లు ప్రత్యక్షమై తొలగిపోయి. ఇప్పుడు మనం రెండవ సందర్భంలో బాగా చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా రాసినాడో, కమాతుత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. ఎవరు? చిన్న చిత్రంలో 700 మంది ఎవరు? రాజకుమార్తెలు. ఎక్కడ రాజకుమార్తెలు ఎక్కడ ఉంటారు? ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారా? ఇజ్రాయెల్ ప్రజల్లో 700 మంది రాజులు ఉన్నారా? ఎక్కడున్నారు రాజులు? ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాడు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. దేవుని ఎరగని బిడ్డలను పెళ్లి చేసుకున్నాడు. దేవుని అంటాడు ఈ మాట, ఆడు బుద్ధి లేక చేసిన పనికిరా మనం ఎంతో బాధపడినామరా. మనము ఆ బుద్ధి లేనోడు చేసిన పనికి దేవుడు కోరుకున్నా కానీ వాడి పాపం చేసామండి. దేవగ్రంథము లాస్ట్ అధ్యాయంలో ఆడు బుద్ధి లేక వాడు చేసిన పని వాడు అంత కొంతమంది చేసినాడు. దేవుడు వాడికి జ్ఞానం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, తెలివి ఇచ్చినాడు. వాడిని గొప్పవాడిగా దీవించే వాడు బుద్ధి లేకుండా బతుకుతొచ్చినాడు. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారా? వారు అతన్ని తిప్పినారు, అతని మనసు తిప్పేసినారు. బొమ్మల ముక్కనికి దేవుడు ఎన్నో బిడ్డలు పెళ్లి చేసుకున్నాడు అన్న బుద్ధి లేనాడు అంటూ ఆయన కేకలు వేస్తారు. చదవండి. అన్య స్త్రీలను వివాహం చేసుకునేనా ఆలకింపవచ్చునా అడిగి తిని ఇట్టి కార్యములను పాపము చేయలేదా? అనేక జన్మలలో అతని వంటి రాజు లేకపోయినను అతను దేవుని చేత ప్రేమించబడిన వాడై రాజుగా నియమించబడినను అన్య స్త్రీలు అతని చేత పాపము చేయించలేదా? కదా వివరంగా రాసినారు. కనుక ఇది ఈ యొక్క జ్ఞాని ఏమైనాడు? అజ్ఞానంగా ప్రవర్తించినాడు. జ్ఞాని అజ్ఞానంగా ప్రవర్తించినాడు. కొంతమంది మేము విద్యావంతులము, మేము వాళ్ళము వీళ్ళము, మేము ఏ పని చేసినా కరెక్ట్గా పని చేస్తాము, మేము డ్రైవింగ్లో, మేము ఈ పనిలో, మేము చేయలేకపోతే ఈ పనిలో, ఇటుకలు చేసే పనిలో నా మాది ఎవరు చేయలేరు అనుకుంటారు. అనుకోలేక మీరు అనుకుంటారు, నా అమ్మ ఇటుకలు ఎవరు చేయగలుగుతారు రమ్మను చూస్తామని ఉంటారా? ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అట్లు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అతిశయించి పాపం చేస్తారు, అతిశయించి తప్పుగా ప్రవర్తిస్తారు. దేవుడితో నడవకుండా, దేవుడితో ఆ యొక్క సహవాసం లేకుండా, దేవుడితో ఆ యొక్క సన్నిహిత సంబంధం లేకుండా బతుకుతూ తమ జ్ఞానాన్ని బట్టి, తమ తెలివిని బట్టి. ఇప్పుడు రాజు యొక్క తెలివి ఎట్లుందంటారు? అందులో ఆ కాలంలో ఏమన్నారు? ఎందుకో అతని కాలంలో యుద్ధం లేకుండా పోయింది? తలకాయ పడంగా చెప్పాలా? జ్ఞానంతోనే 700 మంది రాజు బిడ్డలు పెళ్లి చేసుకుంటే ఆ రాజు మన అల్లుడి మీదకి యుద్ధానికి వచ్చాడా? చలా రాడు. అది జ్ఞానం అనుకున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుడే నాకు ఆధారము, దేవుడే నా యుద్ధం జరిగించేది, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఈ జనములకు దేవుడు ఉన్నాడని సకల జనములు ప్రపంచానికి తెలియనట్లు యుద్ధము నిన్ను, నీ యొక్క దేహాన్ని ఆకాశ పక్షులకు ఆహారం పెడతాడు. నిన్ను దేవుడి మీద ఆధారపడి ఒక తనకు ఊహకందని వాడిని జయిస్తూ వచ్చినాడు. సొలొమోను దేవుని మీద ఆధారపడలేదు. తన జ్ఞానము, తన మేధస్సును లోక సంబంధమైన వాటి కొరకై దేవుని విడిచి తనకు ఒక్కడికి నెమ్మదిగా బతకొచ్చు, దేవుడు నాకేం అవసరం లేదు అని బతుకుతూ వచ్చినాడు.
కొంతమంది దావీదును సొలొమోనును గొప్పగా పొగుడుతుంటారు. కొంతమంది దేవా సొలొమోను చేసిన జ్ఞానం నాకి అని అడుగుతుంటారు. కొంతమంది ఎందుకు ఆడ ఘోరం చేసి పెట్టాడు. దేవుడు కోరుకున్నవాడే, దేవుడు ప్రేమించిన వాడు రాసిన దేవుడు ప్రేమించిన వాడు అయిన ఉండి కూడా, ఇశ్రాయేలు రాజై ఉండి కూడా అతడు పాపం చేయలేదా కదా? ఇంకేం చేసినాడు? రేబాము కాలంలో వాళ్ళు వచ్చి అడిగినారు, మరి నాయన రేబామా అయినా నీకు ఒకనారా మీ నాయన మమ్మల్ని బాధపెట్టి మా మీద పన్ను రాబట్టి మరి మీ నాయన పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాక వాడికి ఒక్కరికి కాకుండా వాడి భార్యలకు కట్టి పెద్ద పెద్ద మహాలు బట్టి మనం నాశనం చేసినాడు. ఆయన దావీదు ఒకరిని బాధపెట్టాడా? దావీదు నెమ్మది కలగజేసినాడు. ఆ దేవుని ప్రజలకు నెమ్మది కలుగుటకై యుద్ధం చేసినాడు. దేవుని యొక్క ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలని ఆలోచించినాడు. అతని మనసుది దేవుని ప్రజలు ఎప్పటికీ క్షేమంగా ఉండాలా, వారికి ఏ కీడు రాకూడదు, ఏ శత్రువు వాళ్ళ మీదకి నిలబడిట అని అననికి ధైర్యం సాగకూడదు అని యుద్ధాలు భయంకరమైన యుద్ధాలు చేసినట్లే. వాళ్ళకు దేవుడు ఉన్నాడని సకల ప్రజలు తెలుసుకున్నట్లు యుద్ధం చేసినాడు. ఈయన అంత ఏం లేదు, తెలివిని ఉపయోగించినాడు, జ్ఞానం ఉపయోగించినాడు. మనసు దేన్ని తెలిపినాడు? వాటిని తెలిపినాడు. ఈ స్థావరమైన గొర్రెలు గుడ్లు సంపాదించుకునేకి ఈ కొండకు ఆ కొండకు పోటేసి ఇప్పుడు శ్రీశైలం ఎంత కట్టారు? కొండలకేనా? అది నాగార్జున సాగర్ ఎట్లా కట్టారు? కొండలకే వేసి కట్టారు. కట్టాడు జ్ఞానమే, అది కూడా జ్ఞానం కదా. అది ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం, అభివృద్ధి సంబంధమైన జ్ఞానము, తన యొక్క అభివృద్ధి క్షమాభివృద్ధి కొరకైన జ్ఞానము, దేశ ప్రజలకు క్షమాభివృద్ధి కలిగించే జ్ఞానం కాదని. వాళ్ళు వచ్చి బాధపడి అయినా మీ నాయన చుట్టూ పనులు వేయాలంటే మా నాయన మిమ్మల్ని అటు కొట్టాడు కదా, నేను దాన్ని కొండు పెట్టుకొని కొడతాను అన్నాడు. అయితే నీకు మాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయినారు. అంటే దేనికి కారణపడినా దేవుని యొక్క ఏకముగా ఉండే ప్రజలు రెండు భాగాలు అయిపోయినారు. అందరూ ఏకముగా ఉండే ప్రజలు రెండు భాగాలు ఉండపై ఈయన సొలొమోను రాజు అట్లు పనిచేసినాడు. రెండు రాజ్యాలుగా, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యాలుగా ఏర్పడింది. 10 గోత్రాలు వాళ్ళకు ఒక గోత్రం వీళ్ళతో అయిపోయింది, ఘోరమైపోయాయి. కొన్నాళ్ళ కొరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు లేకుండా ఎవరి ఇష్టానుసారంగా ప్రవర్తించి అక్కడికి దేవుడే లేకుండా వాళ్ళ గోత్రాన్ని సల్లాసిందులు అయిపోయా. కారణకుడు ఎవరు? జ్ఞాని సొలొమోనే. జ్ఞానే మనసు ఎక్కడ నిలిపినాడు? ఎక్కడుండాలి? దేవుని చిత్తానుసారంగా బతకన్నా. ఒరే నా చిత్తానుసారం మనసు గలవాడు దావీదుని కేకలేసి చెప్తే దేవుడు దాన్ని పక్కన పెట్టి దాన్ని తృణీకరించి తన ఇష్టానుసారంగా తనకున్న జ్ఞానం కొలది, తనకున్న తెలివి కొలది లోక సంబంధమైన మాట కొరకు తిప్పి దేవుని ప్రజలను ఘోరం చేసినాడు. నేను చెప్పలేదు, బైబిల్ చెప్తున్నది. బైబిల్ చెప్తుంది. ఎవరి కాలంలో 2 రాజ్యాలు అయింది? సొలొమోను కాలంలోనే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు, శక్తి గల నామమందు, ఘనమైన నామమందు నిన్న ఒక ఆయన ఇక్కడ అదేది ఏలీము ప్రార్థన మందిరికి వచ్చారు కదా, ఆయన 6 నెలల కింద వచ్చింది. ఇద్దరు ఒక ఆయన వచ్చి అయ్యా చూడయ్య మమ్మల్ని ఆయన ఘోరం చేసిపోయినాడు, మమ్మల్ని 2 భాగాలు చేసిపోయినాడయ్యా, అయిపో సంఘాన్ని చీల్చిపోయినాడయ్యా, ఒక 6 నెలలు మా బుద్ధులు నీకు ఎడలుతాయ్యా, నీకు మమ్మల్ని కనుక్కుంటాడు ఎవడన్నా? కనుక్కుంటారా? 6 నెలలకే భార్య భర్తను కనుక్కుంటుందా? ఇప్పుడు మాకు 45 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి, మాకు పెళ్ళి 40 సంవత్సరాలు. అబ్బా నీకు అప్పలు రోజు అప్పలు కలిసి పెట్టాలని ఆయన పెట్టాలనుకుంటే ఈయనకు రోజు అప్పలు కలిసి పెట్టాలప్ప అంటది. అప్పలు కాల్చుకుంటామంటే కొనుక్కొచ్చుకుంటే మనది ఇది ఒకటి అంటే కాల్చి పెట్టి ఎట్లా కాల్చావు కదా, కాల్చి ఇచ్చే సరిపోయా. కానీ ఏమనుకుంటే కాల్చదు, అమ్మలు ఏమంటుంది నేను కట్రాసిన కాల్చాలంటే దాన్ని ఏమంటారంటే ఇన్ని సంవత్సరాల కాలంలో మా ఇద్దరి మధ్య ఎటువంటి అర్థం ఉంది? అంత ఒకరు
ఒకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. 6 నెలలకే ఎవరెవరు అర్థం చేసుకుంటాము అని మమ్మల్ని 10 మందిని తీసుకుపోయి 10 మంది పక్కన పెట్టుకునే మధ్యలో పెట్టుకునే ఎక్కువ అని బండ్లకు ఆయన చేస్తాడు. కలిసిన బట్లు భాస్కర్ తమ్ముడు చేసినప్పుడు ఎంత గొడవ చేసినాడు, మమ్మల్ని ఇంత అన్యాయం చేసినాడు ఎక్కువ చెప్తున్నాడు. కనుక 2 రాజ్యాలైనాయి. ఎంత బాగా యాదరుకో 2 సంఘాలు పట్టుకుని వీడు మాత్రం వాడు తెలుసుకోకపోతే వీడు తెలుసుకోకపోతే వీడు వాడు 2 మాటలు వాక్యం వచ్చే వాడు సంఘం పెట్టుకున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ఎవరికి అర్థం కావడంలే. దేవుని చిత్తమేమో ఎవరు పరీక్షించడంలే. దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోలే. ఆ మనిషానుసరంగా బతుకుతూ వాళ్ళ మనసులో లాభం కొరకు జనాన్ని సమకూర్చుకుంటున్నాడు. మోసకరమైన సేవకులు తయారైనారు. ఇప్పుడు ఇంత గొప్ప జ్ఞాని, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఈ సొలొమోను ప్రార్థన చేసింటే ఏం జరిగింది చెప్పండి. భద్రం కట్టాక ఏంటి చదవండి చదవండి. ఏం సామాన్యుడా? సొలొమోను సామాన్యుడా కాదు. మందిరం కట్టి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క అగ్ని దిగింది ప్రత్యక్షంగా. మోసే కాలంలో ఎట్లా అగ్ని కిందికి వచ్చిందో అట్లే వచ్చింది. మందిరము దుమ్ముతో నిండుకుంటే జనం యాజకులు బయటికి పరిగెత్తున్నారు. అట్లే చిన్నగా జరగలే ఆయన కాలంలో. నేనేమంటున్నానంటే నువ్వు ఏ మార్గం పడినా ప్రభు మనసు లేకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు ఎంత గొప్ప ప్రియబిడ్డ అయినా నువ్వు దేవుని బాధపరిచిన వాడివైతే ఒక దినానికి. నువ్వు ఎంత గొప్ప వాడిని చెప్పుకున్నా ఒక దినాన్ని దేవుని దుఃఖపరిచిన వాడివే అయితే గుర్తు పెట్టుకో. చదవండి ఆ దినవృత్తాంతములు 2వ గ్రంథము 8వ అధ్యాయమా 7వ అధ్యాయం చదవండి. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమునందు అందరినీ వేడుకునేది ఏంటంటే నీవు నేను ఏడవ అధ్యాయంలో 10వ వచనం చదువుకుంటూ పోదాం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహించెను. యెహోవా తేజస్సు మందిరమును నిండెను. యెహోవా తేజస్సుతో నిండినందున యాజకులందులో ప్రవేశించలేకపోయింది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇస్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయన ఆరాధించి స్తుతించి ఎంత గొప్ప కార్యం చేసినాడు. ఎంత గొప్ప కార్యం చేసినాడు. ఆనాడు మోసే కాలంలో ఏ విధంగా జరిగిందో ఈయన కాలంలో కూడా అదే జరిగింది. కానీ మనసు ఏమైంది? మనసు వేరు దాని మీద నిలుపుకుంటూ వచ్చినాడు. వేరు వాటిని పరిశోధించుటకై నిలుపుకుంటూ వచ్చినాడు. తన మనసును పరిశోధించుకోలేదు. నా మనసు దేవునికి అనుకూలంగా ఉందా, లేక మన ఆయన నడిచినట్లు దేవుని సిద్ధాంతం మనసు గలవాడిగా ఉన్నానా లేదా ఆలోచించకుండా తప్పుగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప కార్యం చేసినాడండి. ఎంత గొప్ప మహిమ చూసినాడు. ఎంత గొప్ప తేజస్సు చూసినాడు. ఎటువంటి ప్రార్థన చేసినాడు. ఎటువంటి పదజాలం పలికినాడు. అయినాని ఏదో నేను గొప్ప మాటలు పలికినంత మాత్రమే నేను ఉన్నా అని కాదు. ఆ మనస్సు, ఆ ఆత్మ, ఆ శక్తి నాలో ఉన్నప్పుడే నేను నిలబడగలను. లేకపోతే గొడవైపోవాల్సిందే. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా అంతే. ఎవడు పెద్దోడు కాదు, ఎవడు చిన్నోడు కాదు. ఎవడు ఆయన కోరుకుంటాడో, ఆయన మనసు కోరుకుంటాడో, ఆయన ఆత్మను కోరుకుంటాడో, ఆయన యొక్క క్రీస్తు యొక్క శక్తి నన్ను పరిపూర్ణంగా ఎప్పుడైతే నిలబడుతుందో, ఎప్పుడు నేను బలహీనుడు అప్పుడే, ఎప్పుడు క్రీస్తు శక్తి నన్ను పరిపూర్ణంగా చేసినప్పుడే నువ్వు కోరుకున్న బలం వస్తుంది నీకు. ఎవరు ఇవ్వరు. అటు బైబిల్ చెప్పలే. అడుగువానికే ఇచ్చేది, అడుగువానికి రాదు. అట్లా రాదు. ఓకే, ప్రభులో ఉన్నా కానీ ప్రభువా నన్ను రక్షించినావు, నీకు వందనాలు
చాలా మంది అంటారు అట్లా. అట్టుగా రచించండి నీకు వస్తుందా? నువ్వు బాప్తిసం కొంతమంది ఏమనుకుంటారు, బాప్తిసం పొందని పరలోక రాజ్యానికి రెడీ అనుకుంటారు. బాప్తిసం పొందడం ఏంది? ఆరంభం. జీవితం ఏంటిది? ఆరంభం. అడుగు అడుగు అందులోకి వచ్చినావు, మార్గంలోకి వచ్చినావు, మార్గం నడవాలి. బాప్తిసం ముందు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? నీకు తోచినట్టు వాక్యం పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? అటు దేవుడికి వచ్చిన దేవుడికి ఒప్పుతుంది అట్లా. అట్లు కాదు, అట్లు కాదు. అట్లా ప్రవర్తించగలిగిన ఇన్ని బోధన ఎందుకు, ఇన్ని వాక్యాలు ఎందుకు, ఇన్ని గుడికలు ఎందుకు? అట్లా కాదు, అట్లా కాదు. ప్రభు చెప్తాడు, ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ప్రభు యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించేవాడే. ఎందుకంటే కళాకడికి చెప్తాడు, ఎందుకంటే కళాకడికి మాట్లాడాడు. అటు బతకాలనే, అటు బతకాలనే. కనుక బాప్తిసం పొంది అయిపోయింది, నేను పరలోక రాజ్యం పోతా, అయిపోయింది నమ్మినావు, బాప్తిసం పొందినావు, రక్షించబడినావు, నిజమే. కానీ నీ పరలోక ప్రయాణం కొరకైన సిద్ధపాటు, నీ పరలోక రాజ్యంలో ఉండే ఆ గొప్ప సిద్ధపాటు కొరకై నువ్వు వాక్యము నమ్మి నీ హృదయాన్ని మార్చుకుంటూ ఇప్పుడు ప్రభు అన్నాడు, గొప్ప అని చెప్పినాడు మా దగ్గర. అయ్యా ఒక ఇంట్లో శుభ్రం చేసినాడు, శుభ్రం చేసి పెడితే దాంట్లో ఎవరు లేదు కదా. వాళ్ళు వచ్చి సాధారణ వాళ్ళ దూతలు వచ్చి చూసినారు, ఇల్లు శుభ్రంగా ఉందిరా, కడిగినారు, ఎవరు లేదు ఇంటికి, మనం పోదామని వాళ్ళు వచ్చినారు. వాడి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఘోరం. కనుక ప్రభువు లేకపోతే నీ నోటికి వచ్చేది అయ్యే దయాలు వస్తాయి. నువ్వు బాప్తిసం పొందుకో, ఇంకొకటి పొందుకో. ప్రభువును నీ హృదయంలో పెట్టుకుంటున్నావా, పెట్టుకోలేదా? యేసు ప్రభు వెంటబడే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు. ఆయనకి ఏం పట్టింది? దయం పట్టింది. సతాను వాడి హృదయంలో ప్రవేశించను. వాడు ఏం చేసినాడు? ప్రభువును బాధించినాడు. ప్రభువును సులయుడికై అమ్మేసినాడు. డబ్బు కోసం ధనాపేక్షతో ప్రభువును అవమానపరుస్తున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మనందరినీ వేడుకునే ఏంటంటే నీవు నేను దావీదు యొక్క మనస్సు ఇటు ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు దాకా 51వ అధ్యాయం చదవమా, ఏమేమి కోరుకున్నాడో తెలియదు. కీర్తనలు అతను ఎట్లా పశ్చాత్తాపడినాడు? పాపం చేసినప్పుడు ఈయన చెప్పినాడు 2 సార్లు ప్రతిష్ఠ ఇస్తే పశ్చాత్తాపడినా, పశ్చాత్తాపడాలి. అక్కడ పోవాలమ్మా. 10 వచ్చినామా? స్థిరమైన మనసు పుట్టించు, మళ్ళీ పాపం చేయకుండా. ఇప్పుడు యేసుప్రభు నాకు వచ్చింది, యేసుప్రభు మనకు నాకు ఇద్దరు ఇచ్చినాడు. అది స్థిరపడకపోతే మళ్ళీ నా హృదయం, నా మనసు మళ్ళీ మామూలుగా వచ్చాలి. మన శరీరానుసారంగా నేను రకరకాలు కోరుకుంటా, రకరకాలు ఆలోచిస్తా. స్థిరపడాలి. 12వ వచనం, 12వ వచనము, పుట్టించుము సమ్మతి గల మనసు, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరుచుము. మనస్సును కలగజేయాలా, దాన్ని ఏం చేయాలా? 2 ఆయన చేయాలా. సమ్మతి ఏది? జరిగిన సమ్మతి నీ చిత్తానుసారంగా బ్రతికే సమ్మతి. నేను బతుకుతే ప్రభు చిత్తానుసారంగా బ్రతకాలని నాకేం కావాలా? మనసు, నా మనసు సమ్మతించాలా. నా మనసు దేవుని చిత్త ప్రకారంగా బతకాలని నా మనసు ఏం కావాలా? సమ్మతించాలా. నిజమే, ఇట్టే బతుకుతే ఇట్లే బతకాలా, బతుకుతే అట్లే బతకాలని నా మనసు ఎప్పుడైతే సమ్మతిస్తుందో దాన్ని ఏం చేయాలి? తిరిగి దృఢపరుచుము, బలపరుచుము. ఇప్పుడు దృఢంగా లేకపోతే ఏమైతుంది? ఊగుతుంది. ఇది దీన్ని తిరిగి గట్టిగా నాటారనుకో, ఊపితే వస్తలేదు, రాదట్లా. దాన్ని స్థిరపరుచుతా, దాన్ని దృఢపరుచుతా. అట్టి కార్యము దానికి ఎంత జాగ్రత్తగా వేడుకున్నాడు చూడండి. అతను పాపం చేయలేదా? పాపం చేసినాడు. ఘోరంగా దేవుని బాధ పెట్టాడు. అయితే ఘోరంగా ఏడ్చినాడు, ఘోరంగా ప్రాధాన్యపడినాడు. ఘోరంగా ఏడ్చి
అది తన కన్నీటితో బెడ్డు తడిసిపోయేంత ఏడ్చాడు పాపం. క్షమించు క్షమించు, నీకు విరుద్ధంగా పాపం చేసి అతి పరిశుద్ధుడు, అతి కాంక్షణీయుడు, నన్ను ఇంతగా కోరుకుంటే నిన్నంత బాధ పెడితేనే ఏడ్చినాడు. ఏడ్చి క్షమాపణ వేడుకొని తిరిగి దేవుడితో నడుచుకున్నాడు. క్షమాపణ వేడుకున్నాడు, కనుక్కున్నాడు, దేవుడి యొక్క హృదయం కనుక్కున్నాడు, దేవుడి యొక్క చిత్తం కనుక్కున్నాడు. దేవుడి చిత్తం కనుక్కున్నాడు కాబట్టి ఈ మాట పై వచ్చినాలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా పాపం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. దేవా హిమము కంటే తెల్లగా నేను ఉన్నట్టు నన్ను బాగుగా కడుగుము. అయ్యా నైనా నన్ను ఆలోచించుకో, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంతోనే నా తల్లి గర్భం ధరించింది, పాపం స్వభావం గలవాడను, పాపం చేసిన ఆయన, ఇది పాప శరీరము, పాపం చేసిన నా తల్లి నన్ను క్షమించుమయ్యా క్షమించుమయ్యా అని అనేకంగా ఏడ్చినవాడు. ఏడ్చిన కానీ మనం ఎన్నిసార్లు బాధ పెట్టామో దేవుని దగ్గర ఒక్కరు బాధ కూడా ఏడ్చాం, నేను బాధ పెట్టామే అని ఏడుపు చాలా మందికి రాలేదేమో అనుకుంటాను నేను. అది దావీదు ఎట్టుకోడు కాదు. ఒకసారి పాపం చేసి మనం చేసాడా కట్టలేదు, అదే చేయలే 17వ వచనం, తన మనసును ఇచ్చినాడు. అట్లా బతుకుతుంది, అట్లా వద్దు, దాన్ని విడిచినాడు, విడిచేసినాడు. ఆ మనసును, అటువంటి మనసును, వ్యభిచార సంబంధమైన మనసును విడిచేసినాడు. సమయం విడిచినాడా? అమాత్రత గలవాడని 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపవాసాలు కదా, దాదాపుగా 1000 మంది అమాత్రత గలవాడై. కొంతమంది అదేం పెద్ద సంగతి, వాళ్ళు కొంతమంది వ్యభిచారం చేయకపోయినా ఇంట్లోనే వ్యభిచారం చేస్తారు, ఇంట్లోనే పడుకునే వాళ్ళని గురించి ఆలోచించుకుంటా ఉంటారు. ఎంత ఘోరం అది, ఎంత ఘోరం అది. కనుక రివేది వాళ్ళారా, పాపం చేసిన ఎవడు దేవుని విడిచిపెట్టాడు గుర్తుపెట్టుకోండి. పాపం చేయొచ్చు, ప్రభు దగ్గరికి రావచ్చు, పాపం చేయొచ్చు, ఇట్టుండొచ్చు అట్టుండొచ్చు, అట్టయితేమి ఇట్టయితేమి అని అనుకుంటే ఒక దినము కుప్పకూలిపోవాల్సిందే. నువ్వు పట్టుకుంటే తిరిగి సమకూర్చుకోనికి ఆ దినం ఉండదు, ఇక అయిపోతుంది, ఎత్తిపోతుంది. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వచనాలు చదువుకుంటాం, ముగిద్దాం. 141 చదువుదాం. 141 అతని మనసు చూద్దాం. పాపము చేయ వారితో కూడా నేను దుర్నీతి కార్యములకు దొరకబడకుండా నా మనస్సు దుష్కార్యములకు తిరగకుండా, కనుక నా మనసు ప్రభు దుష్కార్యములకు ఎప్పుడు తిరగనీయాకు, వద్దొట్టు చేయొద్దు, నిన్ను బాధ పెడితే నేను చేయించే వద్దు, నన్ను తిరగనీయాకు దేవుడు వేడుకుంటూ వచ్చాడు. 43:8 ఉదయకాలంలో నీ కృపావార్త, నీ వాక్యాలు నాకు వినపడుతున్నాయి. నీ వైపు నా మనసును ఎత్తుకున్నా, నీ వైపు ఎందుకు, దీన్ని బాగా చేయి, ఈ మనసు నీ తత్తికే ఇస్తుంది, వేరే తత్తికి పోకూడదు. సొలొమోను యొక్క మనసు ఎక్కమైంది, అప్పుడు సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకు అయిపోయింది. అమాతృత గలవాడై వ్యభిచారమైన మనసు కలిగిన వాడై, అమాతృత గలవాడై వ్యభిచారమైన మనస్సు గలవాడై. ఈ లోకంలో ధనము మచ్చుకు ఇచ్చాలి, ధనమును ఐశ్వర్యమును వాటి కొరకే విస్తారమైన గొర్రెలు మందలు మేలిని బంగారము సంపాదించుకున్నాడు, ఓడలు తయారు చేసుకున్నాడు, ఓడలు నడిపించాడు, లాభమును సంపాదించుకున్నాడు, దేవుని ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. ఆయన కోరుకున్న ప్రజలను భయంకరంగా బాధ పెట్టినాడు. తన స్వభావం కోసమై వారిని ఘోరంగా బాధ పెట్టినవాడు. కనుక ఆయన దేవుడి బిడ్డలమే, అందరం దేవుడి బిడ్డలమే. ఆయన దేవుడి బిడ్డే, దేవుడు కోరుకున్నవాడే, దేవుడు ప్రేమించిన వాడే, కానీ మనసు సరిలేదు. తండ్రి హెచ్చరిక చేసినాడు, దేవుడు హెచ్చరిక చేసినాడు, ఎన్నో మాటలు బోధించినాడు.
కానీ తిరగలేదు. కనుక మనం అటు మడితనం జ్ఞానం దిక్కుపోతున్నామో. జ్ఞానం అందుకనే పైనుంచి వచ్చు జ్ఞానము. జ్ఞానం ఉంది కానీ పైనుంచి జ్ఞానం పోగొట్టుకున్నాడు. దేవుడి నుంచి వచ్చిన జ్ఞానం పోగొట్టుకున్నాడు. మందిరం కాడికి అయిపోయింది. ఆ ఉన్న జ్ఞానాన్ని మందిరం కాడికి ఖర్చు పెట్టుకున్నాడు. తర్వాత ఏమొచ్చింది జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానము, పక్క సంబంధమైన జ్ఞానం వచ్చి పాడైపోతూ వచ్చినాడు. ప్రజలను పాడు చేస్తూ వచ్చినాడు. కారకుడు ఎవరంటే, 2 రాజ్యాల కారకుడు ఎవరంటే సొలొమోనే. అతని మీద కోపించి నీ చేతిలో నుండి మీ నాయనకి ఇచ్చిన మాటలు బట్టి మీకు రాజ్యం పెట్టండా, లేకపోతే మీకు అది కూడా పెట్టండి అని చెప్పి తిరిగి 2 రాజ్యాలు చేసినాడు దేవుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు దావీదు యొక్క హృదయము, దేవా నా మనసు నీ తట్టుకు ఎత్తుకొస్తున్నాను, నా మనసు దుష్కార్యములకు తిరుగుతున్నది. ఎవరి మనసు అయినా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకొని నేను గట్టిగా వచ్చినంత మాత్రాన నా మనసు అంత కరెక్టా కాదు. ఇది ఎవరిదైనా తిరుగుతున్నది. దీన్ని తిరగనీయాకు, దీన్ని దృఢపరుచుము, దీన్ని బలపరుచుము, దీన్ని స్థిరపరుచుము. నీ మనసు నాకు ఇచ్చి స్థిరపరుచు, దృఢపరుచు. అటు దీన్ని నువ్వు కోరుకుంటే తప్ప ఎవడు భూమి మీద నిలబడలేడు, సరిగ్గా బతకలేడు. మనసు తిరుగుతుంది, అటు ఇటు తిరిగిపోతుంది. అయితే 2 వాక్యం చదివి ముగిద్దాం. ఒక వాక్యం చదువు. ద్వితీయోపదేశకాండము చదువు 15:9. ముందుకు ఇక నీకు లేదా ఇడికి మీ ఆయన అడగచ్చు అనేది చదువుమా. సమీపమైనదని చెడ్డ తలంపు ఎక్కడ పుడుతుంది? ఏం చేయాలా? అది కాదు. కనుక తన మనసును గురించి జాగ్రత్తగా వహించాలి ప్రతి మనుషుడు. అది దావీదుకు తెలిసింది. కనుక నా మనసు ఎత్తుపోతుంది, నా మనసు ఏమైతుంది, నేను ఏమైపోతున్నా అనేది అతను జ్ఞాపకం ఉంచుకొని, అయ్యో ఇటు ఇదిగో నా మనసు నీ తట్టుకు ఎప్పుడు ఎత్తుచున్నాను, నా మనసును బాగు చేయి, నా జీవన విధానం బాగు చేయి దేవుని అడుగుతూ వచ్చినవాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఈ యొక్క ద్వితీయోపదేశకాండమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చినవాడు. కనుక బైబిల్ చదివితేనే నీవు నీ మనసును గురించి ఆలోచిస్తావు. నీ మనసు ఎట్టుపోతుంది. ప్రభువులోకి వచ్చిన మన మనసు ఎట్టుపోతుంది. ఏమైతుంది? దావీదు యొక్క మనసే అటువైంటే, సౌలుని యొక్క మనసే అటువైంటే, సౌలు యొక్క రాజుకు దేవుడు కొత్త మనసు ఇస్తే ఏమైంది? విషయం మనసు వచ్చేసింది. కనుక మనం కూడా అటు కారాదు. యుగాంతరం మనకు బుద్ధి కలిగిన మన బుద్ధి కలిగించడానికి దేవుడి గ్రంథం చేతులు పెట్టాడు. కనుక ఓ దేవా, నా క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు నువ్వు దయచేయము. చదువు వచ్చిన ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు దేవునికి ఆజ్ఞది మనకు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు, ప్రభువా నీ మనసులో దయచేయి, నీ మనసు నాకు అనుగ్రహించాలి. నా మనసు బాగా మంచిది కాదు, నా మనసు ఘోరమైంది. నీకు ఇంతకుముందు ఉన్న మనసుతో నేను విధంగా నేను పాపం చేసిన, నేను బాధ పెట్టినా కదా. దానికి ఏమన్నాడు? నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయము, నా పౌరులను బాగా కడుగు. అట్టిట కడగాకు. ఒక ఆయక సోమరాయక అమ్మ గిన్నె పౌరు పొమ్మంటే ఎదుగుతుంది, ఉదరపోతుంది, తొమ్మిది ఒక ఆయక కడిగితే మెర్సలు అట్టే ఏం చేసిన అవమానాలు అట్ట కడుగుతారు. అట్ట అయినప్పుడు ఏమంటే బాగుగా కడుగుము, ఎక్కడ అంత కూడా మరక లేకుండా తిరిగి నదరాలు పాపం లేకుండా నన్ను కడుగుము అని దావీదు వేడుకుంటూ వచ్చినాడు. దావీదును దేవుడు కడుగుతూ వచ్చినాడు. కనుకనే అతడు ఏం కోరుకున్నాడు? సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచుము, స్థిరమైన మనసు నూతనంగా నాలో పుట్టించుము, రక్షణ ఆనందము నాకు దయచేయము.
కనుక అటు ప్రభు దగ్గర మనము వీరికి అడిగిన మనిషి దేవునికి ఇష్టమైన మరి తెలుసుకున్నాడు, దేవునికి అనుకూలంగా బ్రతికాడు. ప్రార్థన చేసుకుంటాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. దేవా, నిజంగా నేను కూడా నేను ఎన్నోసార్లు లోక సంబంధమైన పద్ధతిలో మనసుతో నేను బాధ పెట్టాను. తను ప్రేమించాను, ప్రేమించాను.